అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియాది చాలా కీలక పాత్ర. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలు, అరాచకాలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేదే మీడియా పాత్ర. జర్నలిజానికి భారతదేశంలో అత్యంత గౌరవం ఉంది. వాళ్ళను గౌరవించుకునే బాధ్యత, కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న హైదరాబాద్లో జరిగిన సంఘటన, TV9 ప్రతినిధి మీద సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మోహన్ బాబు వారి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో TV9 ప్రతినిధికి గాయాలు కావడం, ఆసుపత్రిలో చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా దాడి చేసిన వ్యక్తుల మీద క్రిమినల్ సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో మీడియా ప్రతినిధుల మీద ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ప్రజల ముందుకు తీసుకొచ్చే వాస్తవాలను ఈ విధంగా దాడి చేయడం వల్ల మీడియా ప్రతినిధులు ఒక భయభ్రాంతులు గురవుతారు. వారికి ధైర్యం, భరోసా, ప్రభుత్వ అండ ఉంది అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఖచ్చితంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతని మీద, మోహన్ బాబు గారి మీద కేసు నమోదు చేయాలా. ఏ సెక్షన్ అట్రాక్ట్ అయితే ఆ సెక్షన్ ప్రకారం కేసు కట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మీడియా ప్రతినిధులు, ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. తప్పకుండా ఈ ఇన్సూరెన్స్ విషయం కానీ, వాళ్ళకు భద్రత సంబంధించిన విషయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా చర్చిస్తాం. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారిని కోరుతాం.